టైం పెట్టుకుంటున్నామా, టైం ఫాలో అవుతున్నామా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా టైం ఖచ్చితంగా దేవుని కేటాయించండి. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సమయం. ఆదివారం 10 గంటలకు ఇది ఎవరి సమయం? ఎవరి సమయం? ఇంకా దాన్ని మనం నిర్లక్ష్యపరిస్తే ఒకసారికి మనమే ఆలోచన చేసుకోవాలి. రోజు మీరు ఒక సమయం పెట్టుకోండి, ఈ టైంలో ప్రార్థనలో ఉండాలి, నేను ప్రార్థనలో గడపాలి పెట్టుకోండి. టైం మీరే పెట్టుకోండి, మీకు ఏ టైం అయితే అనుకూలం ఉంటుంది. నేను ఈ టైం ఆ టైం అని నేను కూడా చెప్పట్లా. ఉదయమే చేస్తే దేవుడు ఆలకిస్తాడు, సాయంకాలం చేస్తే ఆలకిస్తాడు, ఇలా చెప్పట్లా. ప్రతి క్షణమున మన ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ నీకు ఒక నియమం ఉండాలి. ఖచ్చితంగా ఇది ప్రార్థనా సమయం. ఏ పనులున్నా సరే ఈ సమయమున నేను దేవుని సన్నిధానంలో చేరాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి. మనుషులతో మాట్లాడుతున్నాం, దేవునితో మాట్లాడాలి కదా. మనుషులకు సమయం ఇస్తున్నాం, దేవునికి సమయం ఇవ్వాలి కదా. ఇట్టి అనుభవాలు నడిపించబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి